జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో ఒక చక్కటి వారాహి అమ్మవారి యొక్క బీజ మంత్రాన్ని, ఈ మంత్రం కనుక మనం రోజు 9 సార్లు అనుకుంటే చాలండి. లేదా మీకు చాలా కష్టంగా ఉన్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు కూడా ఈ మంత్రాన్ని కనుక మీరు జపిస్తే చాలండి. తప్పకుండా మీ కోరిక ఏదైనా సరే అది తప్పకుండా నెరవేర్చే వారాహి అమ్మవారి యొక్క బీజ మంత్రము అండి. చాలామంది జీవితాల్లో ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేసిందండి. ఫస్ట్ అందరూ ఈ మంత్రాలు చూసి వారాహి అమ్మవారివి పనిచేస్తాయా లేదా, ఇలా చదివితే అవుతుందా లేదా అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారండి. చాలామంది నమ్మకం లేకుండా కొంతమంది ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు అనుకోని మార్పులు అనేవి కొంతమందికి కలిగినవండి. కాబట్టే చెబుతున్నాము. అంటే వారాహి అమ్మవారిని మనము భక్తిగా నమ్మి మనము ప్రతిరోజు కూడా అమ్మని మనం పూజిస్తూ ఎర్రటి పూలతో పూజించాలండి. మనము అమ్మకి సమర్పించవలసింది ఏమీ లేదు. ఇంట్లో తప్పకుండా దీపము అని పెట్టుకొని ఎర్రటి పూలు మీకు దొరికితే ఆ ఎర్రటి పూలతో అమ్మని అలంకరించుకోవాలి. మీ ఇంట్లో ఫోటో లేకపోతే దీపాన్నైనా, దీపంలోనే మనం వారాహి అమ్మవారిని చూసి అలంకరించుకుంటే సరిపోతుంది. అమ్మవారికి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టినా చాలండి. లేదా ఇంట్లో కొద్దిగా పాలున్నా సరే ఆ పాలని నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తే చాలండి. ఒక భక్తురాలు అలాగే తనకి చాలా కష్టంలో ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని చదివింది. ఆ మంత్రము తనకు అసలు పనిచేస్తుందా లేదో కూడా తెలియదు. అసలు ఆమెకి స్ఫూరణ ఎలా కలిగిందో కూడా తెలియకుండానే ఆమె ఎక్కడో ఈ మంత్రాన్ని చూసి ఆ మంత్రము అనేది చదవటం ప్రారంభించింది అండి. అంతే, ఆమె జీవితంలో కష్టంలో ఆమె ఉన్నప్పుడు, బాగా బాధగా ఉన్నప్పుడు, అసలు ఇంకా ఏమిటి నా పరిస్థితి అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని ఒక 5 సార్లు మాత్రమే చదివిందంట. అంటే వెంటనే అమ్మవారు తనకి ఎంతో మంచి అనేది కలిగించింది. అంటే మనం మనస్ఫూర్తిగా భక్తితో ఆర్తితో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు తప్పకుండా ఈ మంత్రంని చదివి చూడండి. లేదు అనుకుంటే రోజు మీరు కనీసం 9 సార్లు 9 సార్లు చదవలేము అనుకుంటే 5 సార్లు, 5 సార్లు కూడా చదవలేమంటే 3 సార్లు, లేదా కనీసం రోజుకు ఒక్కసారైనా ఈ మంత్రాన్ని చదవండి. మీ యొక్క కోరికని చెప్పుకొని తప్పకుండా ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా చెప్పుకొని ఈ మంత్రాన్ని చదవటానికి ప్రయత్నించండి. ఎందుకు అంటే ఇది చాలా పవర్ఫుల్ మంత్రం. మనం కనుక భక్తితో మనం కంపల్సరీగా అమ్మని మనం అడిగితే అమ్మ దిగిరాకుండా ఉంటుందా అండి? ఒక్కసారి ప్రయత్నించండి. ఎంతో పవర్ఫుల్ అయిన ఈ బీజాక్షర మంత్రాన్ని మీరు భక్తి శ్రద్ధలతో రోజు చదవండి. కనీసం ఒక్కసారైనా చదవటానికి ప్రయత్నించండి. మీ జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి జరుగుతాయో లేదో మీకే తెలుస్తుందండి. ఏదైనా సరే నమ్మకంతో ప్రయత్నిస్తే ఇంకా సత్ఫలితాలు, మంచి అద్భుతాలు అనేవి మన జీవితంలో జరుగుతాయి అనడంలో సందేహం లేదండి. కాబట్టి మీరు చేయవలసిందల్లా అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ ఈ మంత్రాన్ని కనుక ప్రతినిత్యము కూడా చదవటానికి ప్రయత్నిస్తే చాలండి. మీ కోరిక అది ఎటువంటిదైనా, ఆర్థికపరమైనదైనా లేకపోతే ఇంకే రకమైన మానసిక పరంగా అయినా సరే, ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాల సముద్రంలో నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురాగలిగే మంత్రము రింగ్ మంగ్ సర్వసిద్ధి మహాముఖి ఓం వారాహి నమః. రింగ్ మంగ్ సర్వసిద్ధి మహాముఖి ఓం వారాహి నమః. రింగ్ మంగ్ సర్వసిద్ధి మహాముఖి ఓం వారాహి నమః. పేరులోనే మనకుంది సర్వము సిద్ధింపజేసే వారాహి అమ్మ నీకు నమో నమః అని అర్థమండి. మన కోరికని ఏదైనా సరే అమ్మవారు వరాహముఖంతో ఉన్న అమ్మవారు మనకి తీరుస్తారు అని ఈ మంత్రానికి అర్థము. కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. మీ యొక్క కష్టాలన్నిటినీ కూడా మాపింపేసి అమ్మవారు మీకు అసలు కష్టంలో నుంచి ఎలా బయటికి వచ్చారో కూడా తెలియకుండా మీ యొక్క కష్టాన్ని తగ్గించి మంచి ఆదాయ మార్గాలను పెంచి మంచి ఉన్నత స్థితికి, మీరు చదువుకున్న వారైతే ఒక మంచి స్థాయికి కూడా మీరు వెళ్ళేలాగా అమ్మవారు మిమ్మల్ని దీవిస్తారు, తీసుకువెళ్తారు దగ్గరుండి కూడా. ఎప్పుడు అంటే మనము నమ్మకంతో ప్రయత్నించాలి. నమ్మకంతో ఈ మంత్రాన్ని చదవండి. ఎంత కష్టంలో ఉన్నా సరే, ఎటువంటి బాధలో ఉన్నా సరే అమ్మవారు తప్పకుండా మీకు న్యాయము అనేది చేసి తీరుతారు. ఆ తర్వాత మీకు ఇంకా అసలు తిరిగే ఉండదండి. మీ యొక్క ప్రతి కోరిక నెరవేరుతుంది. అమ్మవారు ఉన్నారు అనేది కూడా మీరు 10 మందికి కూడా చెప్పగలిగే స్థితికి కూడా మీరు వస్తారు.
అంత పవర్ఫుల్ మంత్రము కనుక తప్పకుండా ప్రయత్నించండి. ఏదైనా సరే తప్పకుండా ప్రయత్నించాలి. ఒకరోజు చేసి 2 రోజులు చేసి వచ్చేస్తుందా అని అనకండి. మీరు మీ సాగించండి. తప్పకుండా మంచి ఫలితాలు అనేవి మీరు మీ జీవితంలో పొందగలుగుతారు. జై వారాహి మాత. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.